రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా తుది జాబితాను తయారు చేసి ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. నిజామాబాద్ పట్టణంలో మద్యం మత్తులో తరచుగా డయల్ 100కు ఫోన్ చేసి న్యూసెన్స్ చేసిన గాయత్రీనగర్కు చెందిన నారాయణను నాల్గోటౌన్ పోలీసులు కేసు చేయగా 3 రోజుల పాటు జైలు శిక్షను కోర్టు విధించింది. భారత్ జోడో న్యాయయాత్ర ఖేల్ ఇండియాలో భాగంగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కరాటే బ్లాక్ బెల్ట్ పోటీలో పాల్గొన్నారు. కరాటే ప్రదర్శన చేయడంతో అందరినీ ఆకట్టుకున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఉత్సవాలు ఏర్పాట్లపై రాష్ట్ర ఉన్నత అధికారులతో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మిలాద్ ఉన్ నబీ ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులు మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 79 రోజుల ఉండి లెక్కింపు నిర్వహించారు. 99,17,200 రూపాయలతో పాటు బంగారం వెండి కానుకలుగా వచ్చినట్లు ఈవో తెలిపారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో డెంగ్యూ వ్యాధి విజృంభించడంతో వైద్య శాఖ అధికారులు ఇంటింటికి సర్వే చేపట్టారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.